అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకుంటాం. అయితే ఏది బెస్ట్, ఎట్లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే కెరీర్ ఉంటుంది, కెరీర్ స్కోప్ అసలు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే సరిపోతుందా, ఇలాంటి సందేహాలు చాలా మందికి ఉంటాయి. అయితే అలాంటి సందేహం నాకు కూడా ఉంది. మనం ఏం చేద్దామంటే మన తెలివితేటలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPT ఓపెన్ఏఐని కూడా అడిగి ఇన్ ఫ్యూచర్ కెరీర్లో బెస్ట్ లాంగ్వేజ్ ఏది సజెస్ట్ చేస్తుంది, ఒక టాప్ 5 మాత్రమే చూద్దాం. అదేవిధంగా ఈ డేటాని మీకు షేర్ చేద్దామనే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఫస్ట్ టైం కనుక మీరు ఈ వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. స్టార్ట్ చేసేద్దామా, ఇంకెందుకు లేటు. సో చూడండి, ఇక్కడ నేను అడిగాను ఏంటి, సజెస్ట్ టాప్ 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంతే. టు లెర్న్ కానీ టు ఏదైనా మనం యాడ్ చేయొచ్చు, బట్ ఇట్స్ అన్ సఫిషియెంట్ కీవర్డ్ అనమాట. అయితే ఇక్కడ చూడండి, టాప్ 5లో ఫస్ట్ అండి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ChatGPT ఓపెన్ఏఐ టూల్ కూడా సజెస్ట్ చేయడం జరుగుతుందండి. హౌ గ్రేట్! అయితే పైథాన్ ఏంటంటే వైడ్ రేంజ్ ఆఫ్ స్కిల్స్ని నేర్చుకోవడానికి ఫస్ట్ మనకి చాలా దాన్ని అడ్వాంటేజ్గా ఉంది మనకి. ఎందుకు? పైథాన్ నవ్వేడేస్ ఇట్స్ గివింగ్ లైక్ సైంటిఫిక్ ప్రోగ్రామింగ్ కానీ, వెబ్ డెవలప్మెంట్ కానీ, సింటెక్స్ నేర్చుకోవటం, లార్జ్ కమ్యూనిటీని, లైబ్రరీస్ని, డేటా సైన్స్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటున్నాయి అనమాట. ఈ లేటెస్ట్ అండ్ అప్కమింగ్ ట్రెండింగ్కి సంబంధించిన స్కిల్స్. సో ఈరోజు మీరు ట్రై చేసి పైథాన్ నేర్చుకోవడం వల్ల ఒక మంచి స్కోప్ ఆఫ్ ఫ్యూచర్ని మీరు ఒక్కొక్క బ్రిక్ని మనం పేర్చి గోడను ఎట్లా కన్స్ట్రక్ట్ చేసుకుంటామో ఆ విధంగా మీ కెరీర్ని మీరు బిల్డ్ చేసుకుని ఒక 5-6 ఇయర్స్లో ఒక లైక్ విల్లా, మంచి బిల్డింగ్, మీకు నచ్చిన బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసుకునే విధానంగా మీ కెరీర్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మై సజెషన్. సెకండ్ వన్, జావాస్క్రిప్ట్. ఎస్, జావాస్క్రిప్ట్ ఏంటి, లైక్ వైడ్లీ యూజ్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ ద వెబ్ వరల్డ్ అనమాట. వెబ్ అప్లికేషన్స్కి సర్వర్ సైడ్ అవనివ్వండి అండ్ క్లయింట్ సైడ్ అవనివ్వండి, గేమ్ డెవలప్మెంట్, మొబైల్ యాప్ డెవలప్మెంట్, క్లయింట్ సైడ్ ఇంటరాక్షన్స్, లైట్ వెయిట్ వెబ్ పేజెస్ని తయారు చేయడానికి. అంటే లైట్ వెయిట్ ఎందుకు తయారు చేయాలి? ఇదేమన్నా కాటా వేసే మనం కిరాణా ఐటమ్స్ లాగా కొనేదే. సేమ్ వెబ్లో కూడా పేజ్ తొందరగా లోడ్ అవుతుందా, లేట్గా లోడ్ అవుతుందా, లో నెట్వర్క్ బ్యాండ్విడ్త్లో కూడా ఈజీగా లోడ్ అవుతుందా, అలాంటి యాప్స్కి ఇవాళ బాగా డిమాండ్ ఎక్కువైపోయింది. అందుకే జావా స్క్రిప్ట్ అనేది వెరీ పాపులర్ అయింది. సో ఆ విధంగా ట్రై చేసినా మీరు మంచి ఫ్యూచర్ ఉంది ఇన్ ఫ్యూచర్. అండ్ నెక్స్ట్ జావా. దీని గురించి మనం చెప్పక్కర్లేదు, విచ్ ఈస్ ఆల్రెడీ ఫెమిలియర్ అండ్ పాపులర్ అని ఆల్రెడీ ప్రూవ్ అయింది. లార్జ్ స్కేల్ అప్లికేషన్స్కి, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ తయారు చేయడానికి, సెక్యూరిటీ, పర్ఫార్మెన్స్ అండ్ సర్వర్ సైడ్, క్లయింట్ సైడ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్, డెస్క్టాప్ అప్లికేషన్స్. ఎస్, ఆల్వేస్ ఇట్ విల్ గివ్స్ యూ అండ్ పేస్ యూ లార్జ్ లైక్ గ్రేట్ కెరియర్ ఎక్స్పీరియన్స్ అనమాట. తర్వాత C++, అంటే ఇది పవర్ఫుల్ టూల్ అండి. C++ఏ కదా అని అనుకుంటారు అందరూ. దీన్ని యూజ్ చేసి ఆపరేటింగ్ సిస్టమ్స్ని బిల్డ్ చేయటం, బ్రౌజర్స్ని బిల్డ్ చేయటం, డెస్క్టాప్కి సంబంధించిన గేమ్స్ కానీ, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్ అన్నీ కూడా C++ యూజ్ చేసి రాయటం అనేది జరుగుతుంది అనమాట. ఫస్ట్ షిఫ్ట్. ఈ షిఫ్ట్ ఏంటి? మోడ్రన్. ఇప్పుడు నార్మల్ ఫోన్స్ వాడేవాళ్ళు ఉంటారు, ఐఫోన్ వాడేవాళ్ళు ఉంటారు. ఇదే విధంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా షిఫ్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుని మోడర్న్ యాప్స్ ఫర్ యాపిల్కి కానీ, ఐఓఎస్కి, మ్యాక్ ఓఎస్కి సంబంధించిన డెవలప్మెంట్ చేసే కంపెనీలు మంచి పే స్కేల్ ఇచ్చి ఇలాంటి డెవలపర్స్ని తీసుకోవడం జరిగింది. ఫ్యూచర్స్ డెవలప్మెంట్లో కానీ, ఎఫిషియెంట్లో కానీ, కెరీర్ గ్రోత్ వాస్ట్. సో చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఇంత టాప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సజెస్ట్ చేసింది. సో వీటిల్లో మీరు ఏదైనా సజెస్ట్ లైక్ మీకు ఏదైనా హెల్ప్ కానీ, ఏదైనా సూపర్ సీనియర్స్ కానీ, ఏ విధంగా సజెషన్ కానీ హెల్ప్ ఏదైనా ఉంటే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అది స్టార్ట్ చేయండి ఈరోజే. లేదంటే పైథాన్ 0 నుంచి, నాకు ప్రయర్గా మరి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాదు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీతో నాకు సంబంధం లేదనేది అన్నీ పక్కన పెట్టి స్క్రాచ్ 0 నుంచి స్టార్ట్ చేసి పిన్ టు పిన్, బిట్స్ టు బిట్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి ఈరోజే. ఎవరైనా కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోగలరు. అక్కడ ఏం కావాలంటే ఇంపార్టెంట్ ప్రాక్టీస్ అండ్ డెడికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ వర్డ్స్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు స్టార్ట్ చేసి కెరియర్ని మెరుగులు దిద్దుకోవడానికి ప్రయత్నించండి. హరిసిస్టమ్స్ కూడా స్క్రాచ్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ ఆన్లైన్ కోర్సెస్ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ లింక్స్ బిలో డిస్క్రిప్షన్లో మనం యాడ్ చేస్తున్నాము.
ఒకవేళ మీరు ఎక్స్పెక్ట్ చేసే కోర్స్ లేకపోతే కమెంట్ ద్వారా తెలియపరిస్తే డెఫినెట్లీ ఇఫ్ వీఆర్ హ్యావింగ్ ఆ కోర్స్ కనుక మా దగ్గర ఉంటే తప్పకుండా మీకు అందుబాటులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.